హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ టైంలో టీతో పాటు కాస్త ఈ స్నాక్స్ నంజుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఏదైనా ఫెస్టివల్ లేదా అకేషన్ ఉన్నప్పుడు ఇలా బూందీ చేసుకొని తిన్నామంటే ఇంటికి వచ్చిన అతిథులకి సర్వ్ చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బూందీని క్రిస్పీగా ఆయిల్ తక్కువ పీల్చుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలో మీకు పూర్తి కొలతలతో వివరాలతో చెప్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఏదైనా సరే ఒక కప్పుతో శనగపిండిని కొలిచి తీసుకోవాలి. ఇలా ఆ శనగపిండిని మొత్తం జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బియ్యపిండిని 1 స్పూన్ సుజీ రవ్వని వేసుకోవాలి. సుజీని కాస్త గ్రైండ్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకి శనగపిండిలో బాగా కలిసిపోతుంది. మీ దగ్గర సుజీ లేకుంటే 2 స్పూన్ల బియ్యపిండినే వేసేసుకోండి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును 1/4 టీ స్పూన్ దాకా, వంట సోడాని 1/4 టీ స్పూన్, పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకోవడం వల్ల మనకి బూందీ మంచి రంగులో వస్తుంది. ఇలా వేసేసి ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూడండి, మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లను తీసుకోవాలి. ఇక్కడ మొత్తంగా అయితే మనకి 1.5 కప్పు నీళ్లు సరిపడతాయండి. కాకపోతే ఒకటేసారి మనం వేసేసుకున్నామంటే పిండి జారుగా అయ్యే అవకాశం ఉంది కదా. మనం చూసుకుంటూ నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను మొత్తం కప్పు వేసేసాను కదండి, కానీ ఇంకా మనకి నీళ్లు అవసరమవుతాయి. ఇప్పుడు మరొక 1/4 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మొత్తం వేసేసుకుండా ఒకసారి కొద్దిగా వేసి కలిపి తర్వాత అవసరమైతే లేదో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. నీళ్లు ఎక్కువైనా సరే బూందీ అనేది సరిగా రాదు, నీళ్లు తక్కువైనా సరిగా రాదు. అందుకని బూందీ పిండి కలిపేటప్పుడు మాత్రం నీళ్ళు అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారుగా, పిండిని కలిపిన తర్వాత ఇలా గరిటెతో చూడండి, అప్పుడే మీకు తెలిసిపోతుంది. ఈ జారుగా ఉండాలి. పిండి అనేది ఎప్పుడూ కూడా ఈ జారుగా ఉందనుకోండి, బూందీ అనేది మనకి మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. చూస్తున్నారుగా, కొద్దిగా పిండిని వేసామంటే వెంటనే మనకి పొంగుతూ రావాలి. అప్పుడు మనకి నూనె అనేది బాగా వేడెక్కినట్లు. ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు బూందీ గరిటెని తీసుకొని నూనెకి దగ్గరగా పెట్టి ఇలా 1 గంట లేదా 2 గరిటెల పిండిని వేసేసుకొని పిండి జారేంత వరకు అలాగే ఉండనివ్వాలి. తర్వాత బూందీ గరిటెని తీసేసి శనగపిండిలో తిప్పి పెట్టుకోవాలి. అప్పుడు బూందీ గరిటెకున్న శనగపిండి అంతా కిందికి జారిపోయి బూందీ గరిటె బొక్కలకంతా శనగపిండి అతుక్కోకుండా వస్తుంది. తర్వాత మనం మరొక వాయి వేసుకున్నప్పుడు బూందీ అనేది ఈజీగా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. అందుకోసమని వేసిన ప్రతిసారి కూడా బూందీ గరిటెను తిప్పి పెట్టుకోవాలి. అలాగే మంటని హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అప్పుడే మనకి బూందీ అనేది బాగా పొంగుతూ తక్కువ ఆయిల్ పీల్చుకొని వస్తుంది. ఇప్పుడు మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి. బూందీ గరిటెని ఆయిల్కి దగ్గరగా పెట్టుకోవాలి. అప్పుడే తోకలు లేకోకుండా బూందీ అనేది ముత్యాల్లాగా వస్తుంది. అంతేకాకుండా మనం వేసిన తర్వాత గరిటెతో కాస్త అలా అన్నామంటే బూందీ అనేది ఈజీగా ఆయిల్లోకి జారిపోతుంది. ఫస్ట్ సారి మాత్రం అనుకున్నా పర్లేదండి, ఎందుకంటే మన బూందీ గరిటె అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బొక్కలకి శనగపిండి అతుక్కొని ఉండదు కాబట్టి ఈజీగా పిండి అనేది ఆయిల్లోకి జారిపోతుంది. కానీ సెకండ్ సారి మాత్రం అలా కాదు కదండి. బూందీ గరిటెకి శనగపిండి అతుక్కొని ఉండడం వల్ల బూందీ ఈజీగా ఆయిల్లోకి రాదు. అందువల్ల గరిటెతో కాస్త మనం ఫ్రెష్ చేసామంటే ఈజీగా ఆయిల్లోకి జారిపోతుంది. ప్రతి వాయికి కూడా ఆయిల్ ఇలా బాగా మరిగిన తర్వాత మరొక వాయి వేసుకోవాలి. అప్పుడే మనకి బూందీలు బాగా పొంగుతూ ఇలా ముత్యాల్లాగా వస్తాయి. చూస్తున్నారుగా, చిట్టి చిట్టి ముత్యాల్లాగా ఉన్నాయి కదా. ఇలా ఆయిల్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు వేస్తున్నామంటే ముత్యాల్లాగా వచ్చేస్తాయి. అంతేకాకుండా ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ఇలా వేడిగా ఉంటేనే మనం బూందీ ప్రిపరేషన్ మొత్తం కూడా ఆయిల్ బాగా మరుగుతూనే ఉండాలి. అంటే మంట హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. లో ఫ్లేమ్లోకి అస్సలు టర్న్ చేసుకోకూడదు. మొత్తం బూందీ అయిపోయే వరకు కూడా మంట హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అప్పుడే మనకి బూందీ అనేది బాగా పొంగుతూ ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. అంతేకాకుండా నేను చెప్పినట్టు శనగపిండిని కలుపుకున్నారనుకోండి, మీకు బూందీ అనేది తోకలు లేకుండా వస్తుంది. ఒకవేళ పిండి చాలా జారుగా ఉంది అని అనిపిస్తే కాస్త అంటే 1 స్పూన్ దాకా శనగపిండిని వేసి మరొకసారి కలిపి వేసుకోండి. ఫస్ట్ వాయి వేసినప్పుడే మనకి తెలిసిపోతుంది కదండి, బూందీ అనేది తోకలు వస్తుంది అని అనిపిస్తే అప్పుడు 1 స్పూన్ శనగపిండిని వేసి కలిపి మరొక వాయి వేసుకోండి. లేదు గట్టిగా వస్తున్నాయి, మనకి పొంగి రాలేదు అని అనిపిస్తే 2 స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసి కలిపి రెండో వాయికి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయినా సరే మనం ఫస్ట్ వాయిని వేసుకున్నాక సెకండ్ వాయికి అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన విధానంలో 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నారనుకోండి, కరెక్ట్గా బూందీ అనేది వస్తుంది. తోకలు లేకోకుండా చిట్టి చిట్టి ముత్యాల్లాగా
క్రిస్పీగా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాగే ట్రై చేయండి. అలాగే ఇందులోకి కొన్ని వేరుశనగ విత్తనాలను, కొద్దిగా కరివేపాకును, 4-5 ఎండుమిర్చిని, కొన్ని వెల్లుల్లి రబ్బల్ని కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ కంటే మరి కాస్త తక్కువగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బూందీని తీసిన వెంటనే ఇదే ప్లేట్లోకి వేశాను, కానీ ఏ మాత్రం కూడా మన ప్లేట్కి ఆయిల్ అంటుకోలేదు. నేను చెప్పిన విధానంలో తయారు చేశారంటే బూందీ ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువ పీల్చుకుంటుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలను, కరివేపాకును, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడిని కూడా వేసేసి ఇదంతా బూందీకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రాముల దాకా శనగపిండిని తీసుకున్నాను. చూసారుగా ఎంత బూందీ తయారైపోయిందో. చాలా ఎక్కువగా క్వాంటిటీలో మనకి బూందీ వచ్చేస్తుందండి. పిల్లల స్నాక్స్ బాక్స్కైనా లేదా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడైనా ఈజీగా ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వారం నుంచి 15 రోజుల వరకు మనకి ఈ బూందీ నిల్వ ఉంటుంది. ఆయిల్ చాలా తక్కువ పీల్చుకొని క్రిస్పీగా రావాలంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ని, నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ముత్యాల లాంటి బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటిల్లిపాదికి తెగ నచ్చేస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.